హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రేషన్ కార్డు సంబంధించింది. ఈరోజు మన టాపిక్ మనం చూడబోతున్నామండి. అయితే ఏపీ ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ పథకాలు అవనియండి, ప్రభుత్వ ప్రయోజనాలు అవనియండి, వీటన్నిటికీ కూడా మనకి పొందాలి అంటే కూడా మనకి రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యమండి. అయితే ఈ రేషన్ కార్డ్ సర్వీసెస్ అనేది ఏంటంటే ఇదివరకు మనకి ఒక నిర్ణీత సమయం అయితే ఇచ్చేవారు. కాకపోతే దీన్ని ఇప్పుడు మన ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని నిరంతర ప్రక్రియ కింద అయితే మనకి కొనసాగించడానికి ప్రభుత్వం అయితే అమలు చేసిందండి. అయితే మనకి రేషన్ కార్డులో ఎవరైనా సరే పిల్లైన వాళ్ళని యాడ్ చేయాలనుకున్నా, అడ్రస్ మార్పాలనుకున్నా, పిల్లల్ని యాడ్ చేయడానికైనా, అడ్రస్ దేనికైనా సరే రేషన్ కార్డ్ సర్వీస్ ప్రతి సర్వీసెస్ కూడా మనకి నిరంతర ప్రక్రియ కింద అయితే కొనసాగించడం జరుగుతుందండి. అయితే ఇదివరకు మనకి ఏంటంటే ఒక సమయం అయితే నిర్ణయ సమయం ఇచ్చేవారు, కానీ ఇప్పుడు మనం ఈ సర్వీస్ ని మనం ఎప్పుడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ రేషన్ కార్డ్ సర్వీసెస్ అనేది మనం చేసుకోవాలనుకున్నట్టయితే మీ దగ్గర మూడు డాక్యుమెంట్ ఉంటే సరిపోతుందండి. ఒకవేళ మీరు యాడింగ్ చేసుకోవాలనుకున్నట్టయితే మీరు ఎవరినైతే ఇప్పుడు పెళ్ళైన తర్వాత మీ వైఫ్ ని మీరు యాడ్ చేసుకోవాలనుకున్నట్టయితే మీ యొక్క ఆధార్ కార్డు, మీ వైఫ్ యొక్క ఆధార్ కార్డు, మీకు సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్, ఈ 3 డాక్యుమెంట్ ఉంటే సరిపోతుందండి. అదేవిధంగా పిల్లల్ని యాడ్ చేయాలనుకున్నప్పుడు మీరు వైఫ్ తాలూకా ఆధార్ కార్డు, అదేవిధంగా పాప తాలూకా బేబీ తాలూకా ఆధార్ కార్డు, అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్, ఈ 3 డాక్యుమెంట్ ఉంటే సరిపోతుందండి. అదేవిధంగా మీరు ఏ సర్వీస్ అయితే చేసుకోవాలనుకుంటున్నారో ప్రతి సర్వీసెస్ కూడా ఈ 3 డాక్యుమెంట్స్ అనేది మెయిన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. అయితే ఇదివరకు మనకి రేషన్ కార్డు అప్లై చేసిన తర్వాత ఇదంతా కూడా ప్రాసెస్ జరిగిన తర్వాత మనకి విఆర్ఓ నుంచి తహసీల్దారు అప్రూవల్ వచ్చిన తర్వాత మనకి రేషన్ కార్డు అనేది శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే ఈ రేషన్ కార్డు పరిమితి మాత్రం మనకి 6 months అయితే టైం పడుతుందండి. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మనకి రావడానికి 6 months అయితే టైం పడుతుంది రేషన్ కార్డు రావడానికి. అయితే మీరు జనవరి నుంచి జూలై వరకు ఈ మధ్య ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రం జూలైలోనే వస్తుందండి. అదేవిధంగా మరి జూలై నుంచి డిసెంబర్ వరకు ఎవరైతే ఈ మధ్య కాలంలో అప్లై చేసుకోవాలి అందరికీ కూడా జనవరిలో వస్తుందండి. అదేవిధంగా ఈ రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కి అయితే మాత్రం మినిమం 6 months అయితే టైం పడుతుందండి. కానీ మీరు ఏ ప్రాసెస్ చేసుకోవాలన్నా సరే మీరు ఎప్పుడైనా ప్రాసెస్ చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించారు. ఈ సర్వీసెస్ అంతా కూడా మన గ్రామ వార్డు సచివాలయంలోనే ప్రాసెస్ అంతా చేస్తారండి. కాబట్టి ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళినట్టయితే మీరు రేషన్ కార్డ్ సర్వీసెస్ అనేది మీరు ప్రాసెస్ చేయించుకోగలరు. ఓకేనండి, ఈ వీడియో అందరికీ మీకు నచ్చినట్టయితే అందరూ కూడా తప్పకుండా లైక్ అయితే చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.